మంది అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. మరి మూడవ కారణం, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరి అపవాదిని జయించాలి, అదేవిధంగా అపవాదిని అనగదొక్కాలి ఈ లోకంలో అని దేవుడు మరి వచ్చాడు. అదేవిధంగా మరి దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆయన వచ్చాడు, మరి అపవాది రాజ్యాన్ని కూల్చాలని మరి ఆయన వచ్చాడు. మరి మూడవ కారణం మనం చూస్తే అపవాదిని దేవుడు సిలువలో జయించాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మనము కూడా మరి అపవాదిని జయిస్తున్నామా? అపవాది ఆశలను లేదా అపవాది లేపే మన లోక ఆశలను మనం జయిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు మరి మూడవదిగా లోకాన్ని జయించాడు, సాతాను కూడా జయించాడు. నరకంలో ఉన్న మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలంటే మరి పాపం ఉండకుండా ఉండాలి. మరి పాపం మన ఈజీగా పాపం పడిపోవడానికి కారణం ఏంటంటే సాధారణ మనల్ని ప్రేరేపించడం ద్వారా మనం ఈజీగా పాపం పడతాం. కాబట్టి దేవుడు అలాంటి పాపంలో పడొద్దనే దేవుడు సాతానుకి జయించాడు, లోకాన్ని కూడా జయించాడు. మరి మూడవదిగా చూస్తే దేవుడు సాతాను లోకాన్ని జయించాడు. నాలుగవ కారణం చూస్తే మరి రెండవదిగా అపవాది రాజ్యాన్ని కూడా ఆయన కూలగొట్టాడు, అపవాది క్రియలను కూడా లయపరిచాడు. నాలుగవ కారణం చూస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో యేసు ప్రధానుడును. అయితే దేవుడు నాలుగో కారణం ఏమి సంపూర్తి చేశాడంటే మరి పాపిని నిన్ను నన్ను రక్షించడం కూడా ఆయన సంపూర్తి చేశాడు. సిలువలో మరి ఎందుకు మరణించాడంటే మరి ఎందుకోసం మరణించాడంటే ఆయన నేను ఆ పాపము కోసం, నువ్వు నేను చేసిన ప్రతి పాపం కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మరణించకపోతే ఇదిగో ఈరోజు మనం ఈ విధంగా ఉండేవారం కాదు, పరలోక రాజ్యానికి వారసులము. ఆయన కుమార్తెగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని పాపంలో నుండి వేరుపరిచి పరిశుద్ధపరిచి మరి ఆయన పాపం నుంచి వేరుపరిచి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన కుమార్తెగా స్వీకరించాడు. మరి దేవుడు ఏమి సంపూర్తి చేశాడంటే పాపిని కూడా మరి లోకానికి రావడానికి గల కారణం అంటే పాపులను రక్షించడానికి. అందుకే రక్షకుడు అనే ఆ పదానికి అర్థం ఏమిటంటే పాపిని రక్షించడానికి ఏ విధంగా అయితే లోకానికి వచ్చాడో అదే విధంగా తండ్రి పాపులను ఏ విధంగా అయితే క్షమించమన్నాడు మరి తన కుమారుడు కూడా ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడం, ఆ పనిని కూడా దేవుడు సంపూర్తి చేశాడు. మరి పాపిని ఎలా ప్రేమిస్తామని ఒకవేళ మనకే క్వశ్చన్ రావచ్చు. మరి ఒకవేళ మన కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ మరి బురదలు ఆట వస్తే మరి ఏమంటాం? బురదలు మాత్రం కడుకొని రామంటాం, కానీ కుమార్తె మాత్రం ఇష్టపడతాం. మరి మనం ద్వేషించేది ఏంటంటే కేవలం బురదను మాత్రమే. అదేవిధంగా దేవుడు కూడా పాపమును ద్వేషిస్తాడు, కానీ పాపిని మాత్రం ప్రేమిస్తాడు. ఇది శుక్రవారం ఎందుకైందంటే నా పాపంలో కోసం ఆయన సిలువలో మరణించాడు కాబట్టి మరి ఈరోజు మనకు శుభం జరిగింది. అందుకే శుక్రవారం. మరి యేసుక్రీస్తు మరి నాలుగో కారణం చూస్తే ఏదంటే అద్భుతమైన పాపిని రక్షించడం. అది ఆయన రక్షించడం కూడా ఆయన పని అనేది సంపూర్తి చేశాడు. మరి 5వ కారణం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను. మరి 4వ కారణం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మరి పరిచారం అంటే ఏదో ఆయన ఈ లోకంలో ఉన్న వారితో పని చేయించుకోవడానికి రాలేదు కానీ మీకు అర్థమయ్యే భాష. మరి ఆయన పరిచారం అంటే మనకు సేవ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి 5వదిగా చూస్తే మరి ఏ బిడ్డైనా ఈ లోకంలో పుట్టాము తర్వాత చనిపోతాము. ఓకే, మరి వారి గురించి మాట్లాడుకోవాలంటే ఏదో ఒక గొప్ప కార్యం చేసి ఉండాలి. మరి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో పుట్టాడు, మరి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. మరి ఏమి సాధించాడంటే అద్భుతమైన జీవితాన్ని, మాదిరికరమైన మనకు జీవితాన్ని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఈ లోకంలో ఎవరు పుట్టినా మరి అంత ప్రాధాన్యత ఉంటుందో లేదో కానీ యేసుక్రీస్తు మరి పుట్టియాడు. కేవలం మనిషి జీవితం ఎంతగా బ్రతుకుతాం అంటే ఇప్పటి జనరేషన్లో అయితే మనం ఎంతగా బ్రతుకుతాం? కేవలం ఒక 50-60, డౌట్ ఉంటే యూత్ ఏజ్లో పోవచ్చు. కాబట్టి మనం ఒక 50 సంవత్సరాలు బ్రతికిన సగం జీవితంలో కూడా యేసుక్రీస్తు మరి బ్రతకలేదు. కేవలం 33.5 సంవత్సరాలు బతికాడు. మరి ఏమి సాధించాడండి? ఒకవేళ మనం 60 సంవత్సరాలు బతికినా
వేస్ట్, తిరిగి తిరిగి చనిపోయామా, లేదంటే లోకంలో జీవించి చనిపోయామా తిట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు కేవలం మనిషి జీవితంలో సగం జీవితం కూడా జీవించాలి. 33.5 సంవత్సరాలు బతికాడు, అద్భుతమైన పరిచయం ఈ లోకానికి అందించాడు. మరి 33 సంవత్సరాలు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడంటే నేను ఆ పాపాన్ని క్షమించాడు, మరి మనకు నరకాన్ని తప్పించాడు, పరలోక రాజ్యాన్ని వారసులుగా మరి మనల్ని చేశాడు. 5వ కారణం చూస్తే యేసు ప్రభు మరి నీ కోసం నా కోసం మరి సిలువలో మరణించాడు. మరి ప్రభు తన కుమారుని పంపినప్పుడు మరి ఆయన ఏ కారణం కోసం పంపాడంటే మరి నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించాలి అని మరి తన తండ్రి ఏ విధంగా ఆశించాడో ఆ పనిని కూడా సమాప్తము చేశాడు. మరి 5 అంశాలను మరి త్వరగా చెప్పాను. మరి ప్రభు హితవస్త్రాన్ని, బీదలకు సువార్తను, గుడ్డివారిని బాగు చేశాడు, చెరలో ఉన్న వారిని విడిపించాడు, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు, పాపులను ఆయన మనల్ని రక్షించాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మరి 5 అంశాలను మనం చూసాం. అసలు ఈ కార్యం అంతా చేశాడు కదా, చేసిన తర్వాత మరి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మరి లూకా సువార్త మరి దేవుడు ఒకవేళ ఈ మరణాన్ని తన తండ్రి ఈ మరణానికి అప్పచెప్పుతున్నప్పుడు మరి ఏ విధంగా బాధపడి ఉంటాడు, మరి దేవుడు ఏ విధంగా తన ఆన్సర్ ఇచ్చింటాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. మరి యేసు ప్రభు ఒకవేళ ఈ లోకానికి వస్తున్నాడు, మరి వస్తున్నప్పుడు తండ్రికి కుమారునికి మధ్య డిస్కషన్ జరిగింటది. మరి తండ్రి చెప్పి ఉంటాడు, కుమారుడ లోకానికి నువ్వు వెళ్ళాలి, మరి లోకానికి వెళ్ళి నువ్వు పాపుల కోసం ప్రాణాన్ని విడిచిపెట్టాలి, అదేవిధంగా లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, ఇదిగో నా పని ఇది, మరి నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చి మరలా నాతోనికి వస్తావని ప్రభు ఒకవేళ తన తండ్రి కుమారునితో చెప్పి ఉంటే మరి కుమారుడు ఎంతగా ఒకవేళ తన తండ్రి ఈ లోకంలో మరి ఒక జ్వరం వచ్చిన కుమారుడు అనుకో, మరి ఎంతగా మనం బాధపడతాం, నా కుమారునికి తగ్గుతుందో తగ్గదు, ఏమైపోతాడో ఏమన్నా ఒక భయం. మరి ఒకవేళ కుమారుడు నిన్ను చూసి నువ్వు చూసి ఏడుపుని చూసి ఒకవేళ కుమారుడు కూడా తల్లి లేక తండ్రి నేను చనిపోతానా అని అడిగితే మనం ఎంతగా బాధపడతాం ఒకసారి ఆలోచించండి. మరి తండ్రి కూడా కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నప్పుడు మరి తండ్రి ఏ విధంగా అయితే కుమారునికి హింసలు ఉంటాయో అవన్నీ కూడా తెలియజేసినప్పుడు మరి కుమారుడు ఒకవేళ తండ్రిని ప్రశ్నించుంటే, తండ్రి ఈ లోకానికి మరి నన్ను పంపిస్తున్నావు, నేను చనిపోతానా అని ఒకవేళ దేవుడు మరి తండ్రికి క్వశ్చన్ వేసింటే తండ్రి ఎంతగా బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అయినా మరి కుమారుడు వెనుకకు తిరగలేదు, కానీ తండ్రి నేనేమైపోయినా సరే కానీ నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టుగా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో మన కోసం 5 పనులు ప్రభుకు మన కోసం చేశాడు, మరి చేసి ఆయన మరణించాడు. మరి ఆ ప్రసంగి రాసిన గ్రంథం మరి 7వ అధ్యాయము 7 మరి 8వ వచనం చూస్తే కార్య ఆరంభము కంటే కార్యంతరము మేలు. మరి ఒక కార్యం మనం ఎలా చేస్తున్నాం అనే దానికంటే ఒక కార్యాన్ని మనం ఎలా ముగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా అయితే వచ్చాడో ఆ కార్యాన్ని అంతటిని కూడా పర్ఫెక్ట్ గా మరి ఆ సిలువలో ఆయన పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా మరి ఆయన వచ్చిన పనిని సమాప్తం చేసి తర్వాత మన కోసము ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభు సమాప్తమైనది కేక్ ద్వారా మరి ఆయన ఏమి సమాప్తం చూసామో ఒక 5 అంశాలు చూసాము. మరి ఈ కేక్ ద్వారా అసలు మనమే నేర్చుకోవచ్చు, దేవుడు మన కోసం ఏమి సమాప్తము చేశాడు మనందరం తెలుసుకున్నాం. మరి అదే విధంగా ఈ కేక్ ద్వారా అసలు మనమేమి నేర్చుకోవాలి. మరి సమాప్తమైనది కేక్ ద్వారా దేవుడు మరి ఏ విధంగా మనకు సందేశాన్ని అందిస్తున్నాడు, ఈ 3 అంశాలని చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. యేసు ప్రభు సమాప్తమైనదానికి చిన్నగా చెప్పాడా పెద్దగా చెప్పాడా? సమాప్తమైనదని కేక గట్టిగా వేశాడంట. మరి ఒకవేళ గట్టిగా వేస్తే దాని అర్థం ఏమిటి ఒకసారి చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 13వ వచనం.
కొలస్సి 2:13 మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చెంత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటం వేడుకగా కనపరిచను. అసలు యేసు ప్రభు ఈ మాట గట్టిగా ఎందుకు వేశాడు? ఒకవేళ క్రికెట్ చూస్తున్నా మనం, ఒకవేళ యూత్ చూస్తుంటే విన్ అయినానికి ఎలా అరుపులు వస్తాయంటే గట్టిగా అరుస్తారు. అదేవిధంగా దానికి సంకేతం ఏంటంటే విన్ అయ్యారు లేదా వారి విజయాన్ని పొందుకున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా గట్టిగా వేయడానికి గల కారణం ఏంటంటే ఆయన కూడా విజయంతో వేస్తున్న కేక. మరి ఏమి విజయం అని ఒకసారి ఆలోచిస్తే, మరి ఒకవేళ తండ్రి కుమారుని పంపిన పని అంతటిని కూడా ఆయన సమాప్తం చేశాడు. కాబట్టి అప్పుడు విజయం పొందుకున్నారా? దేవుడు పొందుకోలేదు. అంటే తన విజయంతో వేస్తున్న కేక. మరి యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడంటే సమాప్తమైనదని, దానిలో అద్భుతమైన అర్థము ఉంది. ఆయన లోకాన్ని జయించాడు, అదేవిధంగా సాతాన్ని జయించాడు, తన వచ్చిన పని అంతటిని కూడా సంపూర్తి చేశాడు. ఏ పని చేయడానికి వచ్చాడు ఆ పనిని అంతని సంపూర్తి చేసి ఆయన కేక వేశాడు. ఆయన ఏం జయించాడంటే లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మనందరినీ కూడా తన కుమార్తెలుగా చేశాడు. మరి ఇంతకన్నా గొప్ప విజయం ఇంకోటి ఉందంటే దేవునికి ఏది కూడా లేదు. మొదటిగా చూస్తే కేక ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విజయాన్ని పొందుకున్నాడు దేవుడు. మనం కూడా ఈ లోకంలో విజయమైన జీవితం, మరి ఇతరులకు విజయవంతమైన జీవితాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతామా? మరి మాదిరికరమైన జీవితాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏ పని కోసం అయితే వచ్చాడు ఆ పని అంతటిని కూడా సంపూర్తి చేసి విజయంతో కేక వేసి ఆయన సిలువలో మన కోసం మరణించాడు. మరి రెండవదిగా చూస్తే యేసు ప్రభు సిలువలో పలికిన మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను. మరి యేసుక్రీస్తు సమాప్తమైనదని కేక ద్వారా మనం రెండవదిగా ఫస్ట్ విజయాన్ని పొందుకుంటాము. రెండవది ఏం నేర్చుకుంటున్నాం అంటే పరిపూర్ణమైన విధేయత. మరి యేసుక్రీస్తు లోకానికి మరి కుమారునిగా వచ్చినప్పుడు తండ్రికి పరిపూర్ణమైన విధేయత చూపించాడు. మరి తండ్రికి పరిపూర్ణమైన విధేయతను చూపిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి అదే విధంగా తండ్రి చిత్తానికి పరిపూర్ణమైన విధేయత చూపించాడంటే ఎంత గొప్ప దేవుడు. మరి మనం కూడా ఈ లోకంలో ఒకవేళ ఆ యవనస్తులకు చాలా ఇబ్బంది, అది నాకైనా సరే మీకైనా సరే, మరి యవన కాలంలో ఉన్న ఎవరికైనా సరే, కొన్నిసార్లు భార్యకైనా సరే భర్తకైనా సరే, మరి తల్లిదండ్రుల మాట వినాలంటే ఎవరికైనా చాలా కష్టం. మరి తల్లి ఏదైనా చెప్తుందంటే అది నేనైనా సరే మీదైనా సరే, మరి మిమ్మల్ని విమర్శించట్లేదు నేను, కానీ నా గురించి కూడా మరి యవనస్తులు గట్టిగా మరి తల్లిదండ్రులు చెప్పారంటే ఏపో అని మనం ఏదో కసిరించినట్టు లేదా ప్రేమ ఉంటది కానీ వారికి మాత్రం ఆ పని మాత్రం చేయదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాత్రం పరిపూర్ణమైన విధేయత. మరి తండ్రి ఏమి చెప్పాడు? తన విధేయతకు లోబడి తండ్రికి లోబడి మరి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అద్భుతమైన వాడు ఉంటది, కనిపించే తల్లిదండ్రులకే విధేయత చూపించలేని వాడు కనిపించని దేవునికి ఎలా విధేయత చూపిస్తాడు. మరి కనిపించే సేవకుని మనం ప్రేమించకపోతే కనిపించని సేవకుని దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఒకసారి ఆలోచించండి. కనిపించని తల్లిదండ్రులను నువ్వు ప్రేమించి వారికి లోబడకపోతే కనిపించని దేవుని ఎలా నువ్వు లోబడతా విధేయత చూపిస్తావు? ఒకసారి ఆలోచించండి. మరి కనిపించే తల్లిదండ్రులకు భయపడుతున్నాము అంటే లేదు. మరి దేవుడు కనిపించాడు కదా, నేనేం చేసిన చెల్లుబాటు అయిపోతుందిలే, మరి దేవునికి ఎందుకు విధేయత చూపి ఆయనకు తెలుస్తుందా అన్నట్టుగా ఉంటాము. కాబట్టి ఒకసారి ఈ మాట మనకు నిజంగానే మనం కూడా దేవునికి విధేయత చూపించే వారికి ఉన్నామా? మరి కుమారుడు ఏ విధంగా అయితే తండ్రికి విధేయత చూపించాడు, మరి కేక ద్వారా మనం రెండవది ఏం నేర్చుకోవాలంటే మరి విధేయతను చూపించేవారిగా, మరి దేవునికి లోబడేవారిగా, దేవుని మాటని అంగీకరించేవారిగా, దేవుని సేవలు దేవుని పనిని చేసేవారిగా ఉన్నామా? దేవునికి భయపడే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మరి కేక ద్వారా మరి గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి మన జీవితంలో. దేవుడు వేసిన కేక ఏదో ఆషామాషిగా వేసి వెళ్ళిపోలేదు, అద్భుతమైన సందేశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మాట వెనుక ఆయన అద్భుతమైన నిజాలను మనకు దాచిపెట్టే వెళ్ళిపోయాడు. కాబట్టి మొదటిగా చూస్తే విజయాన్ని కలిగి ఉండాలి. దేనిలో విజయాన్ని కలిగి ఉండాలంటే లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. మరి దేవుడు ఏ పని చేశాడో మనం కూడా మనకు అప్పచెప్పిన పనిని
చేయాలి. మరి రెండవదిగా విధేయతను కలిగి ఉండాలి. మూడవదిగా చూస్తే యేసు ప్రభు సమాప్తమైన కేక ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే తిమోతి రాసిన పత్రిక మరి చివరిగా చెప్పి ముగిస్తాను. ఇప్పటికీ మీరు నా ముఖం విచిత్రంగా చూస్తుంది. 196 పేజీ నెంబర్ 2 టెస్టిమెంట్ 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనము. నేను ఎప్పుడు ప్రాణార్భముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోను కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరువు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మరి ఇది అపోస్తులైన పౌలు యవనస్తుడైన తిమోతికి రాసిన పత్రిక. మరి అపోస్తులైన పౌలు తన మరణం సమీపించి లేదా తన మరణం ఆ దగ్గరకు వస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, మంచి పోరాటము పోరాడాను, నేను నా పరువు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇవన్నీ చేసిన తరుణంలో నా దేవుడు నా కోసం నీతి కిరీటము ఉంచుతాడు. నా కోసం నా దేవుడు నీతి కిరీటాన్ని దాచిపెట్టాడు. మరి ఇది దీని మీనింగ్. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ కారణం కోసమే వచ్చాడు. ఏ కారణం కోసం అయితే వచ్చాడో ఆ కారణం కోసం జీవించాడు. ఏ కారణం కోసం అయితే చనిపోవాలో ఆ కారణం కోసం చనిపోయాడు. మరి ఏమి చేయాలనుకున్నాడో కేవలం దాన్ని మాత్రం చేసి ఈ లోకంలో ఈ లోకయాత్రను ముగించాడు. మరి నీ నా జీవితంలో కూడా మరి దేవుని ఉద్దేశం ఏమిటి? మరి ఏదో బ్రతుకుతున్నామంటే పెద్దలు అంటారు, గురి లేని బ్రతుకు గుడ్డి బ్రతుకు అంటారు. మరి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకే తెలియకపోతే, కొందరు ఉంటారు తాగడానికి మాత్రమే పుడతారు, కొందరు తిరగడానికైనా పుడతారు. యవనస్తులు అయితే కొందరు ఏం చేస్తారో కూడా తెలియదు. మరి అదే విధంగా మరి నువ్వెందుకు ఉన్నావు? మరి నీ జీవితం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి. మరి అపోస్తులైన పౌలు అంటున్నాడు, నా జీవితం అంతా కూడా మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, విశ్వాసాన్ని తుది శ్వాస వరకు కాపాడుకున్నాను. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని ఇంకా కాపాడుకోవాలి. రీసెంట్ గా మేము చర్చికి వెళ్ళి వచ్చాము. మరి కల్వెట్టి మేము స్టార్చ్ కట్ దిగి నిలబడి ఆఫీస్కి టైం అవుతుంది, నైట్ షిఫ్ట్ వెయిట్ చేసిన ర్యాపిడో బుక్ చేసి నిలబడ్డాను. సడన్ గా ఒక ఆయన వచ్చి మీరు క్రిస్టియన్ అన్నాడు. రీసెంట్ గా ప్రవీణ్ కుమార్ పగడాలి అది ఇట్లా అయింది. మాకు గుండె ఆగిపోయినట్టు పర్లేదు, మేమేం చేయాలన్నా ఈడెవరా క్రిస్టియన్ అని మేము అనుకున్నాం. మా దోస్తు కూడా ఇంకికి జరుగుతున్నాడు, ఏదైతే అవుతుంది అవును మేము క్రిస్టియన్ అన్నాడు. వాడు ఎట్లా అంటే సభ్యుడంలాగా వచ్చింది. కానీ చివరిగా చూస్తే మీరు మందిరానికి వెళ్తారా, బైబిల్ స్టడీలో సాటర్డే సండే మీకు వీకెండ్ ఉంటే మరి వస్తారా అని అడిగి. కానీ ఆయన వచ్చిన తీరు ఏంటంటే రీసెంట్ గానే ప్రవీణ్ పవన్ చంపారు, తర్వాత మమ్మల్ని చంపుతాడేమో అని మా భయం మాది. మరి అదే విధంగా మరి మేము భయపడుకున్నాం. కానీ విశ్వాసాన్ని నిజంగా ఒకవేళ ఆ రోజు మేము ఎదురు తిరిగి నిజంగానే మేము క్రైస్తవం అని ఆ తర్వాత చెప్పాము. ఆయన స్టోరీ చెప్పినా కానీ అంతవరకు మేము ఎవరు విలుపలే. ఒకవేళ దేవుడు వచ్చి ఒకవేళ ఆ సమయంలో ఉంటే మరి నా విశ్వాసము వ్యర్థమే. మరి విశ్వాసాన్ని ఏ టైంలో ఏది జరిగినా కూడా మన విశ్వాసాన్ని వెళ్ళిపోదు. అది అనారోగ్యమైన, కష్టమైన, నష్టమైన ఏది అయినా మరి ఒకవేళ దేవుడు ఏదైనా శోధన మనకి ఇచ్చాడంటే దాని వెనకాల అద్భుతమైనది మనకు దాచిపెట్టాడు. ఒకవేళ దేవుడే టెస్ట్ చేస్తున్నాడు, దేవుడే శోధన ఇచ్చి మరి నా బిడ్డ తట్టుకోడా లేదంటే నా నుంచి పారిపోతాడా, మరింత నాకు దగ్గరగా అయిపోతాడు. శోధన వచ్చినప్పుడు దేవుడికి మరింతగా దగ్గరగా ఉండే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ అద్భుతమైన ఈ చివరి మాట ద్వారా, సమాప్తమైన మాట ద్వారా మనం ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. నిజంగానే మన జీవితం దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే మనల్ని పుట్టించాడు. ఎవరిని ఊరికి పుట్టించాడా? ఎవరిని ఊరికి పుట్టించాడు? ఆయన కోసం పుట్టించాడు. మరి ఆయన మన జీవితం ద్వారా ఏమి చేయాలనుకున్నాడో, మరి ఆయన ఉద్దేశం ఏమిటో, మరి మన కళలు ఉంటాయి. నేను అనుకునేవాడిని చదువుకునేటప్పుడు బ్యాంక్ మేనేజర్ కావాలని. నా కళ అంతా ఎటు పోయిందో, నేను ఎటు పోయిందో, హైదరాబాద్ ఏం చేస్తున్నా నాకు తెలియదు. కానీ కళలు నెరవేరకపోయినా సరే కానీ దేవుని ఉద్దేశం మాత్రం నెరవేరుతుంది. కానీ రాబోయే కాలంలో దేవుని చిత్తం ఏమైందో అది మనకు తెలియదు. ఓకేనా? మరి కళలు కావడం సహజం, కానీ కళలు నెరవేర్చుకునే అవకాశము 100% ఉంటది. కానీ దేవుని చిత్తంలోనే ఉండాలి అది. అదే విధంగా మన కళలను ఏ విధంగా నెరవేర్చుకోవడానికి ప్రభుని అడుగుతామో, మరి ప్రభువును కూడా ఒకసారి అడగాలి. ప్రభువా, నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావు? మరి నీ జీవితం అయితే నువ్వు స్వార్థకం చేసుకుని వెళ్ళిపోయావు. ఎందుకోసం వచ్చావో ఆ పనిని సంపూర్తి చేశావు, తండ్రికి విధేయతను చూపించావు, ఈ లోకానికి మాదిరికరమైన జీవితాన్ని అందరికీ విడిచిపెట్టి వెళ్ళిపోయావు. మరి నీ పనిని అయితే సంపూర్తి చేశావు. నువ్వు ఎందుకోసం వచ్చావు? ఆ కారణం కోసం చనిపోయావు, మరలా తిరిగి వెళ్ళిపోయావు. మరి నన్ను ఎందుకు పుట్టించావు? మరి ఈ లోకంలో నేను పుట్టడానికి గల కారణం ఏమిటి? నా ఉద్దేశం నీ ద్వారా ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? నా చిత్తం, నీ చిత్తం ఏమైందో నా ద్వారా, నా జీవితం ద్వారా నేర్చుకోవాలి. మరి 3 సందర్భాలను చూసాం. మరి దేవుడు కేక ద్వారా మనకు ఏమి సమాప్తం చేశాడు, ఆ తర్వాత ఆ కేక ద్వారా మరి దేవుని ఏ విధంగా విజయాన్ని కలిగి జీవించాడు, అదేవిధంగా విధేయతను చూపించాడు. దేవుడు ఏ కారణం కోసం ఈ లోకంలోకి వచ్చాడు, ఆ కారణాన్ని సంపూర్తి చేసి ఆయన మంచి పోరాటము పోరాడాడు.
తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, చివరిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి మనం కూడా ఒకసారి ఆలోచిస్తే మన జీవితం దేనికోసం దేవుడు ఈరోజు ఈ భూమిపైకి పుట్టించాడో నీకు నాకు తెలీదు. ఒకవేళ ఇప్పుడే చనిపోతామని తెలిస్తే ఎల్లుంటది బాధ. అంటే అది సడన్ గా చనిపోతే అది వేరు, కానీ ఇంత భయంకరమైన శ్రమ గుండా పలానా రౌడీస్ వచ్చి చంపుతారు, లేదా పలానా అటాక్ మన మీద జరుగుతుందని తెలిస్తే మన స్ట్రగుల్ మరి దాన్ని తీసుకోవాలంటే చాలా ఇబ్బంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు తను ఈ లోకానికి వస్తాడు, భయంకరమైన శోధన గుండా పెట్టి ఆయన రోమన్స్ ద్వారా చనిపోతాడు, సిలువకు వేలాడదీస్తాడు. అంతా తెలుసు ఏ విధంగా చనిపోతాడు, ఏ విధంగా దేవుడు ఈ పాపుల కోసం చనిపోతాడు, అంతా తెలిసి కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అందుకే మరి దేవుని రక్త బిందువులు, మరి కన్నీటి బిందువులు రక్త బిందువులుగా మారని ఒక బుక్ ఉంటది. మరి అద్భుతంగా దేవుడు దానంతటినీ కూడా భరించడానికి కారణం ఏంటంటే నువ్వు నేను బ్రతకాలని, ఆయన కోసం మరి ఈ లోకంలో జీవించాలని. మరి మనం కూడా ఒకసారి విధేయత కలిగి జీవిస్తున్నామా? మరి ఈ లోకంలో నిజంగానే సాతాన్ని జయిస్తున్నామా? లోకాన్ని జయిస్తున్నామా? లోకాశల్లో పడిపోతున్నామా? మరి మీ అందరికి ఒక ఛాలెంజ్, ఒక క్వశ్చన్. నిజంగానే దేవుడు ఈ కేక ద్వారా ఒకసారి ఆలోచిస్తే నిజంగానే దేవుడా మరి ప్రభు ఈరోజు ఏ విధంగా అయితే నువ్వు లోకాన్ని జయించావు, సాతాన్ని జయించావు, మేము కూడా లోకాన్ని సాతాన్ని జయిస్తున్నామా? నీకు మీ పరిపూర్ణమైన విధేయత నువ్వు తండ్రికి ఏ విధంగా చూపావో మేము కూడా పరిపూర్ణమైన విధేయత నీకు లోబడి నీకు భయపడి మరి మేము జీవిస్తున్నామా? నిజమైన జీవితం ఎందుకోసం పుట్టించావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మనం ప్రార్థన అడిగితే నా ఉద్దేశం ఏమైంది, నన్ను ఈ భూమిపైకి తేవడానికి గల కారణం ఏంటి? నువ్వైతే నీ జన్మను సంపూర్ణం చేసుకుని వెళ్ళిపోయావు, కానీ నన్ను ఎందుకు పుట్టించావో, మరి లోకంలో నేను చేయాల్సిన పని ఏందో, మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను నీకు ఎంతగా నీ ప్రేమ నీ లోకానికి చూపించగలను అంతగా దేవుని ప్రేమను చూపించి దేవాదేవుడి లోకంలో పుడితే చాలా మంది అనుకున్నారు మరి ఈయన పని అయిపోయింది, ఈరోజు చనిపోతాడు, ఈయన పేరు కూడా ఈ లోకంలో రాదనుకున్నారు. కానీ ఆయన ఆ రోజు చేసిన త్యాగం వల్లనే ఈ నానాటికి మరి దేవుని అంగీకరించేవారు ఎక్కువ పడతారు. ఎంత శోధన వచ్చినా కానీ దేవుని రాజ్యము కట్టబడుతూనే ఉంది. ఇంకా ముందున్న భవిష్యత్తులో దేవుడు బహుబలంగా అనేకులను కూడా దేవుడు వాడుకుంటాడు. అది ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకానికి నిజంగా పాపుల కోసం వచ్చాడని ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు రాజ్యానికి వారసులుగా చేస్తాం. కానీ మన జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచిస్తే తండ్రి విధేయత చూపించే వరకు ఉన్నామా? ఇంతవరకు మేము ఒకవేళ నిజంగా నువ్వు చూడట్లేదని మరి మా జీవితాన్ని ఇష్టం ఉన్నట్టు చేస్తామేమో. లోకాన్ని జయించు, లోకాశలో పడిపోతే ఒకవైపు లోకం, ఒకవైపు నేను, ఒకవైపు నువ్వు ఉంటూ మరి నా జీవితాన్ని కొనసాగించానా? విధేయత చూపించేవాడికి ఉన్నానా? నీకు నిజంగా భయపడానా? కనిపించే తల్లిదండ్రులకే నేను భయపడలేదు, మరి కనిపించిన దేవుడికి నీకెలా భయపడతాను నేను? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని నా జీవితం ద్వారా నీ ఉద్దేశం ఏమిటి, మరి నా జీవితం ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ చిత్తాన్ని నా జీవితం ద్వారా చేయి. ఈ శుక్రవారం నాన్న ఇప్పటి నుంచైనా నా జీవితం నీ సేవలో ఒకవేళ నిశ్చితం అయితే వాడుకోవాల్సిన అవకాశం ఉంటే వాడుకొని కలిసి ప్రార్థన చేద్దాం. మరి అందరి తలలు వంచినట్టయితే మహాపరిశుద్ధుడైన తండ్రి నామానికి మరొకసారి వందనాలైనా. ఇది ఏ మనిషి లేని మమ్మల్ని ప్రేమించినైనా ఇదిగోనైనా సమాప్తమైన మాట ద్వారా నైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలైనా. ఇచ్చిన సువార్తను బట్టి నీకు వందనాలైనా. అయ్యా ఈ రోజు నిజమైన అయినా ఒకప్పుడు తోమా మా దేశానికి వచ్చిన ఆయన ఇదిగో ఇంత అద్భుతమైన దేవుని పరిచయం చేయకపోతే నేను తెలుసుకునే వారము కాదు నాయన, నీ పరలోక వారసులుగా ఉండేవారము కాదు నాయన, నరకంలో కాలిపోయే వారమేమనైనా. అయ్యా ఇచ్చిన సువార్తను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా చెరలో వన్న మమ్మందరినీ విడిపించినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా సమృద్ధి జీవానిచ్చినందుకు నీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా నాయన నువ్వు మా కోసం మరణించావే అయ్యా, ఆ మరణాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుని ఆయన నశిస్తున్న ఆత్మల పట్ల భారాన్ని నాయన కలుగజేయమని అడుగుచున్నాం తండ్రి. నిజమైన ఇప్పటి వరకు నాయన నీకు భయపడలేదేమో నాయన, అయా విధేయత చూపించే వారుగా లేదేమో నాయన, విజయాన్ని కలిగి జీవించలేకపోయామేమో నాయన. సాతానుతో జయ జీవితం ఉన్నాము కానీ నీతో నాయన విజయాన్ని కలిగి జీవించలేకపోయాము నాయన. దయతో క్షమించి మన్నించి నాయన. ఇదిగో నాయన మా జీవితం ఎందుకు పుట్టించావు నీకు మాత్రమే తెలుసు నాయన. మా జీవితం ద్వారా నీ ఉద్దేశం ఏమై ఉంది నాయన, పరిపూర్ణంగా నన్ను సంపూర్ణంగా నాయన మా జీవితాన్ని అప్పజెపిస్తున్నావు నాయన. అదేవిధంగా నేను మరి ముఖ్యంగా నాయన నీ చిత్తం ఏమైందో నాయన, నీ చిత్తం ఎవరి ద్వారానో కాదు కానీ నాయన నా ద్వారానే, మా ద్వారానే, మా సంఘం ద్వారానే నాయన నువ్వు జరిపించుకోమని, మా సంఘానికి నాయన నువ్వు చిత్తాన్ని నెరవేర్చు కొన్ని అవకాశాన్ని దయచే నాయన. మా సంఘం అంతా కూడా నాయన నీకు విధేయత చూపిస్తున్నాను, నీకు మహిమకరంగా నాయన. ఇది శుక్రవారం నాయన. అయ్యా నువ్వు మా కోసం మరణించకపోతే ఇదిగో ఈ రోజు సజీవుగా నాయన ఇంత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నాయన రేపు చనిపోతే పరలోక రాజ్యానికి వారసులు ఉండేవారం కాదేమో నాయన. అయ్యా ఇంతగా మమ్మల్ని ప్రేమించినైనా మా కోసం ఇచ్చిన ప్రాణాన్ని నాయన అయ్యా మేము గుర్తుంచుకొని నాయన ఈ లోక యాత్రను ముగించే వరకు నాయన
అయా పౌలు ఏ విధంగా అయితే అన్నాడు నాయన, మరి మా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఏ విధంగా పలికాడు నాయన. రేపు నాడు మేము చనిపోతే కూడా నాయన అయా మా విశ్వాసాన్ని తుది శ్వాస వరకు నాయన కాపాడుకునే శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోకంలో ఆశలు ఎన్ని లేవుడా నాయన, మమ్మల్ని యవనస్థ కాలంలో ఉన్నప్పటికీ నాయన, ఏ ఏజ్ లో ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని చెల్లరేపుతున్నా అయా లోకాశలు అయా మమ్మల్ని ఎంతగా నాయన లాగుతున్నా అన్నిటికీ కూడా నాయన ఫుల్ స్టాప్ పెట్టి నాయన నీకు విధేయత చూపిస్తూ నీకు లోబడి న్యాయాన్ని మా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని వాక్యం ద్వారా మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తిగా నా పేరు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఇచ్చిన అవకాశం బట్టి దయతో క్షమించండి, మరి ఎక్కువ సమయం అయినట్లయితే.